నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. వైసీపీ నేత జ్వాలాపురం శ్రీకాంత్పై బ్రాహ్మణ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బ్రాహ్మణ సంఘం నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. దేవాదాయ శాఖ మాజీ సలహాదారు వైసీపీ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ బ్రాహ్మణ కార్పొరేషన్పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కిందన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీకే దక్కిందని వారు తెలిపారు. వైసీపీ నాయకులు మొదట సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు. సమస్యల గురించి మనం మాట్లాడదాం. ఎక్కడికి వద్దామంటే అక్కడికి మేము ఏ సెంటర్కైనా వచ్చి బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, లేకపోతే వైసీపీ ఏం చేసింది గత 5 ఏళ్ళంది అని చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ దానికంటే సమస్యల గురించి మాట్లాడేదానికంటే ముందు మీకు సంస్కారం నేర్చుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే బ్రాహ్మణులు అంటేనే సంస్కారవంతులు అంటారు, మీరు సంస్కారహీనులు అని చెప్పి మీ ప్రెస్ మీట్ పెట్టి మీరంతా మీరు నిరూపించుకున్నారు. మామూలుగా నానుడి ఉంది అనమాట, గంగలో పుట్టినవన్నీ లింగాలే అంటారు. అంటే గంగా నదిలో ఏ రాయి తీసుకున్నా శివలింగం మాదిరే ఉంటుందంట. అంటే ఆ గంగా నదిలో రాళ్ళు అలా ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఈ శ్రీకాంత్ గారిని చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, వైసీపీలో ఉన్న ఎవరైనా సరే, ఏ సామాజిక వర్గం వాళ్ళైనా సరే వైసీపీలో ఉన్నారంటే వాళ్ళకు సేమ్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట. ఏంటంటే బూతులు మాట్లాడడం, ఏ సామాజిక వర్గమైనా, లేదు వ్యక్తిత్వ హననం చేయడం, ఇది వాళ్లకు సహజం అనమాట. అంటే వాళ్ళ అధినాయకుడు మొదలుకొని ఇక్కడ ఇలాంటి శ్రీకాంత్ లాంటి వాళ్ళ వరకు. కాబట్టి గత 2 రోజుల కిందట దేవాదాయ శాఖ మాజీ సలహాదారైనటువంటి జ్వాలాపురం శ్రీకాంత్ ప్రెస్ మీట్ పెట్టి గ్రామీణ కార్పొరేషన్ మీద, అలాగే చైర్మన్ మీద, అలాగే డైరెక్టర్లను ఆయన నిందించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఒక జనరల్గా మనం మనిషిని గౌరవించుకుంటాము, కులానికి సంబంధం లేకుండా. అటువంటి వ్యక్తి ఒక బ్రాహ్మణ జాతిలో పుట్టి ఏకవచనంతో మాట్లాడడము, పేరు పిలిచి మాట్లాడము, వయస్సు అన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడడము చాలా బాధాకరం. గత 5 సంవత్సరాలు ఆయన ఎప్పుడైతే ఎండోమెంట్ సలహాదారుగా ఉన్నాడో ఆ సమయంలో ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగినాయి. దాదాపు 250 మంది పూజారుల మీద అటాక్ జరిగింది. ఏ ఒక్క కేసు కూడా గత 5 ఏళ్లలో ఏది కూడా ఈ యొక్క కేసు మీద రిజిస్టర్ కాలేదు. అప్పుడు సలహాదారునటువంటి ఈ శ్రీకాంత్ ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టడం కానీ, లేదంటే దాన్ని ఖండించడం కానీ చేయలేదు. ఇటీవల కాలంలో కూడా అనంతపురం జిల్లాలో 2-3 సంఘటనలు జరిగాయి. నల్లమల అటవీ ప్రాంతమైన ఆమ్రాబాద్ లింగాల మండల పరిధిలో గల బ్రహ్మగిరి రేంజ్ తాటిగుండాల సెక్షన్ సమీపంలో మంటలు రాజుకున్నాయి. ఇక తవిసిపెంట, వజ్రాల మడుగు, తాటిగుండాల, దూబోడు ప్రాంతాల్లో 100 హెక్టార్ల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయి. శ్రీశైలం హైదరాబాద్ రహదారి నుంచి సుమారు 3 కిలోమీటర్ల మేర మంటలు విస్తరించాయి. అటవీశాఖ అధికారులు, ఫైర్ వాచర్లు, టైగర్ ట్రాకర్స్తో కలిపి సుమారు 20 మందికి పైగా సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా మంటలు అదుపులోకి రావడం లేదు. ఎత్తైన కొండలు, లోయలతో కూడినటువంటి ఉండడంతో మంటలు ఆర్పడానికి సిబ్బందికి సమస్యగా మారినట్లు తెలుస్తోంది. మంటలను పూర్తిగా నియంత్రించకపోతే తీవ్ర నష్టం చేకూరే అవకాశం ఉందంటున్నారు అటవీశాఖ అధికారులు. ఎండలు ఎక్కువ కావడంతో కార్చిచ్చుకు అనువుగా మారిందని చెప్పవచ్చు. ఇక మేడిమలకల గుండాల ప్రాంతంలో కూడా మంటలు చెలరేగాయని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో అటవీశాఖ అధికారులు అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టామని వారు చెబుతున్నారు. తగ్గించుకొని వెళ్ళడం మంచిది. మ్యాక్సిమం రోడ్డు ప్రాంతాల్లోనే వాళ్ళు తిరగాలి. ఈ లోపల ఈ ప్రాంతం లోపలికి అలో కావద్దని మనవి. ఒకవేళ ఇప్పటి నుంచి అంటే ఈ ఫారెస్ట్ ఫైర్ కాబట్టి శివరాత్రి సీజన్ కూడా ముగిసింది కాబట్టి ఇప్పుడు ఎవరైనా వ్యక్తులు లోపల కనిపించినట్లయితే వారిపైన కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించడం జరుగుతుంది. చాలా సీవియర్ అఫెన్స్ ఉంటుంది ఫారెస్ట్ అఫెన్స్ అనేటటువంటిది. ఒక ఫారెస్ట్ ఫైర్కు సంబంధించి 1 ఎకరా నష్టం జరిగినా సుమారు 9 లక్షల వరకు దాన్ని క్యాలిక్యులేషన్ చేసినాం మేము. గతంలో కూడా 9 లక్షల వరకు నష్టం పోయేటటువంటి అవకాశం ఉంది అటవీ శాఖ. రీజనరేషన్ అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి సీడ్ వేస్తే పక్కకు ఆ చిన్న మొక్క అనేటటువంటిది కాలిపోతుంది. గడ్డి కాలడం వల్ల జంతువుల యొక్క మనుగడ ఇబ్బంది అవుతుంది. అంటే జంతువులు గడ్డి తినేస్తే గడ్డి మీద ఆధారపడేటటువంటి జంతువులకు ఇబ్బంది అవుతుంది. ఈ చర్యల వలన పెద్ద చెట్లకు కూడా డ్యామేజ్ ఏర్పడుతుంది. క్రమంగా అటవీ ప్రాంతం అనేది నష్టపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ సాయిల్ అనేటటువంటిది గట్టి పడుతుంది. మెత్తగా చెట్టు రావాలంటే మెత్తటి సాయిల్ ఉండాలి. మొదటే మన ఏరియా మొత్తం అమరాబాద్ ఏరియా అంతా కూడా
తాము బట్టలు శుభ్రం చేసుకోవడానికి ఎన్నో ఏళ్లుగా వినియోగించుకుంటున్నటువంటి ధోబీ ఘాట్కు వెళ్లనీయకుండా స్థానికంగా ఉన్న గృహ నిర్మాణ యజమానులు అడ్డుకుంటున్నారంటూ కొత్తపల్లి పంచాయతీలోని పెన్నా నది పరివాహ ప్రాంతం వద్ద రజకులు నిరసన తెలిపారు. వీరి నిరసనకు బీజేపీ, సిపిఐ నాయకులు మద్దతు పలికారు. 2003 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం రజకులు బట్టలు ఉతకడానికి 1 ఎకరా 38 సెంట్ల స్థలాన్ని కేటాయించి అందులో ధోబీఘాట్ నిర్మాణం కూడా చేసుకోవడం జరిగిందని, అప్పటి నుంచి 2 సంవత్సరాల క్రితం వరకు కూడా ధోబీఘాట్లోనే రజకులు బట్టలు ఉతుకుతూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇటీవల అక్కడ గృహాలు నిర్మించుకున్న కొంతమంది యజమానులు ఒక కమిటీగా ఏర్పడి తమ ధోబీఘాట్కు వెళ్లనీయకుండా తమరిని అడ్డుకుంటున్నారంటూ రజక వెల్ఫేర్ సొసైటీ పట్టణాధ్యక్షుడు బాబు తెలిపారు. ఖచ్చితంగా తప్పకుండా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాము. ఎమ్మెల్యే గారు మాకు ఈ రజకులకు న్యాయం చేస్తారని నేను తప్పకోకుండా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోవడానికి వెనకాడము. ఇక్కడ వచ్చినటువంటి రజకుల స్థలాన్ని కూడా ఆక్యుపై చేసుకునే దానికి ఎంత దుర్మార్గంగా తయారైందో మనందరం చూస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున విప్లవాభివందనాలు. ఈరోజు దళిత రజకుల కోసము కేటాయించినటువంటి ఎకరా 36 సెంట్లు 2003లో వాళ్ళకు రజకుల వృత్తి కోసము పనిచేసేదానికి ఏర్లు అన్నీ ఎక్కడ చూసినా ఎండిపోయి ఉన్నాయి. అది బోర్లు వేసి అక్కడ టౌన్కు అందుబాటులో అని చెప్పేసి 4 వైపులా ఇట్లాంటి ధోబీఖానాలు అనేది ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2003లో అంటే ఈ కాలనీ కూడా లేదు అప్పుడు. అది తెలిసి కాలనీ కూడా 10 ఏళ్ళ వచ్చినట్టుంది. కాలనీ అంత ఏర్పడింది. అంటే 2003లో వాళ్ళకు ముందు ఇస్తే వాళ్ళ చుట్టూ కంచె ఉంది. కంచె కూడా ఈరోజు వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ అక్కడి లోపలికి పోకుండా దారి అడ్డగిచ్చి ఈరోజు వాళ్ళను బీగాలేసి లోపలికి పోని పరిస్థితి చూస్తారు. అంటే మురికి బట్టలు కానీ ఇడిచిన బట్టలు వాళ్ళు మురికి వదిలేయాలంటే ఆ రజకులే చేయాలా. మీరు అది కూడా గమనించకుండా ఈరోజు దానికి బిగాలేసి పోనీకపోవడం దుర్మార్గము. బద్వేలు టౌన్ పౌర్మమిల్ల రోడ్డులోని శ్రీ సరస్వతి శిశు మందిరం స్కూల్లో శివాజీ మహారాజు ఛత్రపతి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తలుగా శ్రీ సరస్వతి శిశు మందిరం గౌరవ అధ్యక్షులు కొండపల్లి వెంకట సుభాష్ కుమార్, ప్రధాన కార్యదర్శి పెద్ది సుధాకర్ మరియు సంచాలిత సమితి కార్యదర్శి బోల నారాయణ మరియు హెడ్ మాస్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా బద్వేలు మాజీ ఆర్య వైశ్య వర్తక సంఘం అధ్యక్షులు కుప్పం వెంకట సుబ్బారావు, ముఖ్య అతిథులుగా జిఎన్ జ్యువెలర్స్ అధినేత గానుగా పెంట రమేష్ బాబు, రాజుగారి వీధి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీరామాలయం కుమార్ రాజు, రేషన్ డీలర్స్ అసోసియేషన్ యూనియన్ నాయకులు భాషికాల నారాయణ, ప్రముఖ రెస్టారెంట్ నిర్వాహకులు గోగుల నరసింహ యాదవ్ మాట్లాడుతూ హిందువులలో ఐకమత్యం లేని కారణం చేత లక్షల భూభాగం కోల్పోయామని, ఎంతో ధనం, బంగారు ఆభరణాలు విదేశీయుల దండయాత్రలు చేసి దోచుకున్నారని వారు అంటున్నారు. అలాగే మనం ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఒకరు మా క్లాస్ టీచర్లు ఒకరు కాదని అనుకోకూడదు. ప్రతి ఉపాధ్యాయులు మీకు పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. అలాగే ఈరోజు ఈ ఛత్రపతి శివాజీ గారు ఎందుకు చేసుకుంటున్నామంటే ఇతను మనందరికీ కూడా ఆదర్శప్రాయం. గతంలో మనకు స్వాతంత్రం రాకముందుగా మొఘలాయులు ఈ యొక్క దేశాన్ని పాలిస్తున్నారు. ఆ యొక్క దేశాన్ని పాలిస్తున్నప్పుడు వారి యొక్క మొఘలాయులు అభిప్రాయించాడు తట్టుకోలేక చాలా మంది కూడా ఎంతో రోధించేవాళ్ళు ఇళ్లలో వాకింగ్ చేసుకుని. అటువంటి టైంలో శ్రీ ఛత్రపతి శివాజీ నేనున్నాను అని అతను బయటికి వచ్చి మొఘలాయులు పైన తిరుగుబాటు చేసి ఈ దేశాన్ని హిందూ సామ్రాజ్యంగా వచ్చిన గొప్ప ఏకైక వ్యక్తి ఎవరంటే ఛత్రపతి శివాజీ. మాజీ మంత్రి, మాజీ పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే జోగి రమేష్ బంటుమిల్లిలో పరామర్శ పర్యటన చేశారు. బంటుమిల్లి మండలం వైసీపీ జిల్లా స్థాయి నాయకులు సుజ్ఞానం మహేష్ తల్లి సుజ్ఞానం దుర్గా ఇటీవల అనారోగ్యరీత్యా మృతి చెందడంతో పెద్దకర్మ సందర్భంగా సుజ్ఞానం మహేష్ ఇంటి వద్దకు విచ్చేసిన జోగి రమేష్ సుజ్ఞానం దుర్గా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కర్నూలు జిల్లా పత్తికొండ సబ్ డివిజన్ మరియు ఆదోని సబ్ డివిజన్ హోంగార్డ్స్ అందరికీ ఇయర్లీ ఇన్స్పెక్షన్స్ నిమిత్తం రాయలసీమ రేంజ్ సదరన్ కమాండెంట్ మహేష్ మరియు హోంగార్డ్స్ డీఎస్పీ ప్రసాద్ పత్తికొండ టౌన్లో గల గోపాల్ ప్లాజా వద్ద పెరేడ్ చేయించి హోంగార్డ్స్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ గురించి తెలిపారు. పోలీస్ శాఖలో హోంగార్డ్స్ ఒక భాగమని, విధులలో భాగంగా క్రమశిక్షణ కలిగి ఉండాలని, ప్రజలతో సేవాగుణం కలిగి ఉండాలని, ఉద్యోగంలో అంకిత భావంతో పనిచేయాలని వారు తెలిపారు.
Start. Unitin by Chal. Boy, one. Chal. Left, right, left. आगे बढ़ेगा. Right, foot. But come. Left. This from. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో సిఆర్సి కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో మార్చి 19, 20, 21 తేదీలలో ఉగాది ఆహ్వాన నాటికల పోటీలను నిర్వహిస్తున్నట్లు రావులపాలెం సిఆర్సి అధ్యక్షుడు తాడి నాగమోహన్ రెడ్డి, సిఆర్సి రూపశిల్పి గొలుగురి వెంకటరెడ్డి తెలిపారు. రావులపాలెం సిఆర్సిలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తాడి నాగమోహన్ రెడ్డి, గొలుగురి వెంకటరెడ్డి మాట్లాడుతూ రావులపాలెంలోని సిఆర్సి ఆధ్వర్యంలో 25 సంవత్సరాలుగా నిర్విరామంగా నాటికల పోటీలు నిర్వహిస్తూ కళాకారులను, కళలను ప్రోత్సహిస్తున్నాం. నాటికలు అంతరించిపోకుండా ఉండేందుకు ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఉగాదికి సిఆర్సిలో రాష్ట్ర స్థాయిలో నాటికల పోటీలు నిర్వహిస్తూ నాటికల రంగంలో ఉత్సాహాన్ని నింపుతున్నాం. ఈ ఏడాది జరగబోయే పోటీలు సిల్వర్ జూబ్లీ పోటీలు అయినందున మరింత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సిఆర్సి కాటన్ కళా పరిషత్ గౌరవాధ్యక్షులుగా ఉన్న సినీ నటులు తనికెళ్ల భరణి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. నాటికల పోటీల్లో విజేతలుగా నిలిచినటువంటి వారికి మొదటి బహుమతిగా 1 లక్ష రూపాయలు, రెండవ బహుమతిగా 75,000 రూపాయలు, మూడవ బహుమతిగా 50,000 రూపాయలు అందించడం జరుగుతుంది. మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ప్రదర్శించిన ప్రతి నాటికకు 25,000 పారితోషికంతో పాటు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఈ నాటికల పోటీలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి కళాకారులు పాల్గొని 3 రోజుల పాటు 8 నాటికలను ప్రదర్శించనున్నారు. సిఆర్సీ బాడీ అందరం కూడా బాగా చేయాలి. సెలవు చూపించాలి. అతిథులను కూడా పెద్ద వాళ్ళని పిలవాలి. అలాగే ఎక్కువ మందికి నాటకం చూపించాలి. ఎందుకంటే చాలామంది పిల్లలకి నాటకం అంటే ఏంటో తెలియదు. ఒకసారి చూస్తే ఆ నాటకం ఏంటన్నది ఒక మెమొరీగా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక 47 లోపల అంత ముందోళ్ళకి నాటకం గురించి తెలుసు, కానీ లోపలికి నాటకం గురించి చాలా చూడడం కానీ తెలియదు. కాబట్టి సిఆర్సి ఏంటంటే అందరికీ ఎక్కువ మందికి ఈ నాటకాలు తెలిసేలా చేసి, అలాగే నాటకాలను కూడా, ఎందుకంటే మనకి నాటకాల నుంచి కూడా ఎంతో మా జనం తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. నేను కూడా ముందులో నాకు నాటకాల గురించి కాకపోయినా మేము తరచూ నాటకాలు చూడడంలో మాలో కూడా కొన్ని మార్పులు కలిగి నడవడం జరుగుతుంది. అందుకని మీరు ముఖ్యంగా మీరు కూడా అందరూ కూడా ఈ నాటకాలకు ఫ్యామిలీతో అందరూ కూడా హాజరయ్యి మరి ఈ కార్యక్రమంలో మాతో పాటు మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పి మీ ప్రెస్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. మళ్ళీ ఒక 3 రోజుల ముందు, 4 రోజుల ముందు, 19 ముందు, 4 రోజులు, 3 రోజుల ముందు మనం ప్రెస్ మీట్ పెట్టుకొని, అలాగే ఎవరెవరు వస్తున్నారో అతిథులందరినీ కూడా మనం తెలిసేటట్టు చేసి దీన్ని ఒక జాతరలాగా ఎంతమంది పార్కులో మోహన్ రెడ్డి అలాగే సంక్రాంతి సంబరాలు చేశారు, అదే టైప్లో ఈ నాటకోత్సవాలు చేయాలని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం. మీ అందరూ కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. చిట్కిన వేలు, అలాగే చైతన్య కళాశ్రవం విశాఖపట్నం వారి అసవ్యం నాటికలు ఈ 3 నాటికలు 20వ తారీఖు ప్రదర్శించడం జరుగుతుంది. 21/3 ఎస్వి రంగారావు కళాసమితి కాకినాడ వారి అచమనం నాటిక, భద్రం ఫౌండేషన్ విశాఖపట్నం వారి దొందే నాటిక, అలాగే అదే రోజు సిఆర్సి వారి ప్రత్యక్ష ప్రదర్శన కూడా ఉంటుంది. ఈ నాటికలకు సంబంధించి ఫస్ట్ ప్రైజ్ 1 లక్ష రూపాయలు, అలాగే సెకండ్ ప్రైజ్ 75,000, థర్డ్ ప్రైజ్ 50,000, అలాగే ప్రతి నాటికి కూడా 25,000 పారితోషికం మరియు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత బహుమతులు ఉంటాయి. ఈ నాటికల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి కూడా ఈ నాటకాలని అంతరించిపోతున్నాయని చెప్పేసి ఇక్కడ మనం ఎంకరేజ్ చేస్తే ఈ నాటక రంగం మీద ఆధారపడి, అలాగే ఈ నాటకాలని వాళ్ళు పర్సనల్గా కూడా చాలా ఎఫెక్టివ్గా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ నాటకాలు గత 25 ఏళ్ళుగా ప్రత్యేకించి ఏంటంటే ఎంకరేజ్ గారికి తలపెట్టడం స్టార్ట్ చేయడం జరిగింది. నిర్విఘ్నంగా 20 సంవత్సరాలు దాన్ని కంటిన్యూ చేయడం అంటే సామాన్య విషయం అయితే కాదు. కాకపోతే ఏంటంటే ప్రతిదానికి సంకల్పం ఉంటుంది. ఆయన ఏంటంటే ఇది అలా కంటిన్యూ చేయాలి మనం ఉన్నది చెప్పి, అలాగే వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక సమాజానికి ఉపయోగపడి ఈ నాటకంలో ఒక సందేశం ఇస్తూ ఉంటారు.
అలాగే వాళ్ళందరి వల్ల కూడా ఏదో ఒక సందేశం ఇప్పుడున్న తరం అంటే గత 25 ఏళ్ళ బట్టి కూడా ప్రతిసారి మనం ప్రతి 2 ఏళ్ళకి 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి మన సామాజిక పరిస్థితులు మారుతుంటాయి సొసైటీలో. వాటిని ఉద్దేశించుకుంటా ఒక సందేశం ఇవ్వాలి. ఆ సందేశాన్ని ఏంటంటే జనాలకి ఇది రిసీవ్ చేసుకుని దాని నుంచి కొన్ని మనం విషయాలు చెప్పడం సులువుగా ఉంటుంది. ఆ ఉద్దేశమే స్టార్ట్ చేసిన ఈ నాటక కళా పరిస్థితి. అలాగే ఇది కంటిన్యూ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ 25 సంవత్సరాలు ఈ సిల్వర్ జూబ్లీ దాన్ని అందరూ సహకరించి ప్రత్యేకించి ఏంటంటే ఈరోజు సోషల్ మీడియా ప్రత్యేకించి ఎక్కువ జనాలకు తెలాలి. ఈ ద్వారా జనం అందరూ వచ్చి దీన్ని ఏంటంటే చూసి వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచన వాళ్ళు చూసి దాని మీద వాళ్ళ ఉద్దేశాలు చెప్పి అలాగే ఇవన్నీ కూడా వాళ్ళ ఏ విధంగా అయితే రిసీవ్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.